జనాన్ని నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ప్రభుత్వం ఆయన ఎప్పటిలాగే ఎన్నికల్లో హామీలు ఇవ్వటం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో ఈ బడ్జెట్ లో మీరు చూస్తే ఆయన తన ఇచ్చిన హామీల్ని ఎలా గాలికి వదిలేశాడో స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తాం, నీకు 1500 నీకు 1500 అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఈరోజు బడ్జెట్ లో చూస్తే ఆ హామీకి ఎక్కడా కూడా ప్లేసే లేదనేది మనకు కళ్ళారా కనిపిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఇస్తాము లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని ఈరోజు నిరుద్యోగుల్ని ఏ విధంగా పంగనామాలు పెట్టారో మనం కళ్ళారా చూస్తున్నాం. అండ్ ఈరోజు మీరు చూస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందరికీ కూడా మహిళలకు ఇస్తామని చెప్పి ఆ ఊసే బడ్జెట్ లో లేకపోవడం అనేది దురదృష్టకరం. ఇక ముఖ్యంగా చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఇచ్చే తల్లికి వందనం ప్రతి సంవత్సరం 12,400 కోట్లకు పైగా అవుతుంది. అంటే 2 సంవత్సరాలకి కలిపి 25,000 కోట్లు ఈరోజు బడ్జెట్ లో కేటాయించాల్సి ఉంటే కేవలం 9,400 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎందుకు ఇది చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కేటాయించి ఏ విధంగా తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారో మళ్లీ ఇప్పుడు అదే కేటాయించిందే కొంచెమైనా అది మళ్లీ ఇవ్వకుండా మోసం చేయడానికి వీళ్ళు అంకెల గారడి ఎలా చేస్తున్నారో తల్లులు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టే అన్నదాతని ఎలా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందో మనం వాళ్ళ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కళ్ళారా చూస్తున్నాం. 2 సంవత్సరాలకి కలిపి 21,000 కోట్లు ఇవ్వాలి అన్నదాతలకి, కానీ ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఇవ్వకుండా వారి నడ్డి ఎలా విరిచారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇక మీరు చూస్తే డ్వాక్రా మహిళలకి ఈ బడ్జెట్ ఎలా టోక్రా ఇచ్చిందో అందరూ కూడా చూసి ఏడుస్తున్నారు. ఎందుకంటే హామీలు ఇచ్చినప్పుడు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆ హామీని బడ్జెట్ లో పెట్టకపోవడం చూస్తే ఇక మనకి ఇచ్చినట్టే అని డ్వాక్రా మహిళలు ఏడుస్తున్నారు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక మహిళ డ్వాక్రా గ్రూప్ లో ఉంటుంది. తాను పొదుపు చేసుకున్న డబ్బుతో ఈరోజు తన కుటుంబ అవసరాలను తీర్చుకునే వాళ్ళని ఎలా ఈ చంద్రబాబు నాయుడు మోసం చేశాడో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ వచ్చారు. అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే పయ్యావుల కేశవ్ గారు మన ఆర్థిక మంత్రి, ఒక రాష్ట్ర బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రగతికి మూలం. అలాంటి బడ్జెట్ ని ఏ విధంగా పాజిటివ్ నోట్ తో ఇంట్రడ్యూస్ చేయాల్సింది పోయి ఒక నెగటివ్ నోట్ తో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రతికూల ధోరణితో ముందుకు వెళ్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు పయ్యావుల కేశవ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి, భజన చేయడానికే సమయం అంతా కూడా వెచ్చిస్తున్నారు తప్ప తను పెట్టే బడ్జెట్ ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా పెట్టాలి అన్న దాని మీద ఆయనకి కాన్సన్ట్రేషన్ లేదు అనేది మనం ఆ బడ్జెట్ ప్రసంగం చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతున్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోయటం, అబద్దాలు చెప్పడం తప్ప మేము అధికారంలోకి వచ్చాక ఏం చెప్పాం, ఏం చేస్తున్నాం, దానికి ఎంత బడ్జెట్ కేటాయించాము అని చెప్పకపోవడం సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్రం ఖజానాలో 100 కోట్లే ఉంది. కానీ ఏ రోజు జగనన్న నెగటివ్ గా మాట్లాడలేదు. మేము చేయలేము, రాష్ట్రం అప్పుల్లో ఉందని చేతులెత్తేయలేదు. చక్కగా రాష్ట్రాన్ని పరిపాలించాడు, సంపదని సృష్టించాడు. తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% ని ఏ విధంగా అమలు చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కానీ మీరు, నేను కేంద్రంలో చక్రం తిప్పాను, నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది అని చెప్పిన మీరు రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయి, రేపు అధికారంలోకి వస్తే ఏం చేయగలము, ఎంత చేయగలము అని తెలీదా? తెలియకుండానే మీరు హామీలు ఇచ్చారా? అంటే ప్రజల్ని మోసం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారా?
ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు చాలా తక్కువ. చేసిన ప్రతి దానికి కూడా ఈరోజు వైట్ పేపర్ లో క్లియర్ గా రాసి చూపిస్తున్నాం. అన్నీ కూడా మీకు కళ్ళ ముందే కనిపిస్తుంది. కానీ మీరు చేసిన అప్పులకి లెక్క లేదు, పక్కా లేదు. ఇచ్చిన హామీల్ని గాలికి వదిలేస్తారు. అండ్ సిగ్గు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాటిని మేం తెచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని అడుగుతున్నాను. మీరు అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ నిధుల్ని జగనన్న గాదా తీసుకొచ్చింది. 2023-24 బడ్జెట్ సంవత్సరంలోనే అధికారిక ఆమోదం పొందింది. అప్పుడు అసెంబ్లీలో అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్న మీకు తెలీదా? ఎలా సిగ్గు లేకుండా అది మేం తెచ్చుకున్నాము అని మీ క్రెడిట్ గా చెప్పుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కనీసం దాన్ని సక్రమంగా ఉపయోగించి ఆ పోలవరాన్ని తొందరగా పూర్తి చేయండి అని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందుకే నేను చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఈ మూడు ద్వారా ఈ పేదవాళ్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే ఈ సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం. ఈరోజు చూస్తే ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. బకాయిలైతే 1,15,000 కోట్లు పెట్టి వెళ్ళారు. ఒక్కొక్కటే బకాయిలన్నీ తీర్చాలి. తీర్చకపోతే బ్యాంకులు కూడా అప్పిచ్చే పరిస్థితులు లేవు. దగ్గర రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. దీనిపైన 25% మన బడ్జెట్ అంతా వడ్డీకి తిరిగి కట్టడానికి సరిపోతుంది. ఒక పక్క దాని అప్పులు వడ్డీ చెల్లిస్తూనే మళ్ళా సంక్షేమాన్ని చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఎక్కువ సంపాదించాలి. ఆ ఎక్కువ ఏ విధంగా సంపాదించగలుగుతామో దాని మీదనే దృష్టి పెట్టా. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 12.92% 9 నెలల పరిపాలనలో గ్రోత్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం ఉంది, రాష్ట్రం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. 100 రూపాయలు ఉంటే కేంద్రం కొన్నిటికి 90 ఇస్తారు, కొన్నిటికి 40 రూపాయలు ఇస్తారు, కొన్నిటికి 50 రూపాయలు ఇస్తారు. దానికి మిగిలింది మ్యాచింగ్ పెట్టి దాన్ని ఉపయోగించుకుంటే మన ప్రజలకు లాభం వస్తుంది. ఇలాంటి 94 కార్యక్రమాలుంటే 94 కార్యక్రమాల్లో వచ్చిన డబ్బుల్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేసేశారు, వేరే దానికి వాడుకున్నారు. అసలు వీళ్ళు డబ్బులు పెట్టలేదు, లెక్కలు ఇవ్వలేదు. ఇవ్వకపోతే కేంద్రం నేను పోతే ఈ లెక్కలు లేకపోతే మేమేం చేయలేమంటే దగ్గర మీరు ఒకసారి చూస్తే 9,371 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్రానికి మళ్ళా యూసీసీ ఇచ్చి మళ్ళా డబ్బులు రిలీజ్ చేయించే పరిస్థితికి వచ్చాను. దీంట్లో 73 ఇప్పటికే సరిచేశాం. నేను అడుగుతున్నా, 5 ఏళ్లలో మీ ఊర్లో సిమెంట్ రోడ్లు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు వేసిన రోడ్లే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. పాడి రైతులున్నారు చిత్తూరు జిల్లాలో, గోకులాలు కట్టారా అని అడుగుతున్నా. ఈరోజు కట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు లేనిది ఇప్పుడు ఎట్టొచ్చింది? మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల వచ్చిన డబ్బుల్ని పంది కుక్కులు మారుగా వీళ్ళు పంచుకున్నారు. ఈ రోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి ఒక్క పైసా కూడా పేదల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే మనం అందరం కూడా చెత్తలో ఉండాలి. ఈరోజు మీరు చూడండి, చెత్త మీద పన్నేశారు, కానీ ఆ చెత్త మాత్రం తీయలేదు. నేను ఆ రోజు మీ అందరికీ ఇంటింటి దగ్గర ట్రైసైకిల్ పెట్టి చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్తను తీసుకుపోయి పొడి చెత్త, తేమ చెత్త, తడి చెత్త రెండుగా చేసి వేరువేరుగా చేసి కాంపోస్ట్ తయారు చేసి మిగిలిందంతా కూడా ఫ్యాక్టరీలకు పంపించే పరిస్థితికి వచ్చాం. అన్నీ ఆగిపోయినాయి. మళ్ళా అక్టోబర్ నుంచి ఇప్పుడు మళ్ళా రివైవ్ చేస్తున్నాను. అంటే మన గ్రామాల్లో ఒకప్పుడు మీరు చూస్తే రోడ్డు పక్కనే మరుగుదొడ్లు వాడుకునేవాళ్ళం.
రోడ్డు పక్కనే చెత్తంతా వేసేవాళ్ళం. ఊరికొస్తే చెత్త గాని మరుగుదొడ్లు గాని స్వాగతం పలికేటివి. ఈరోజు నాగరిక ప్రపంచంలో సెల్ ఫోన్లు వాడుతున్నాం గాని రోడ్డు పక్కనే మరుగుదొడ్డు చేసుకుంటే ఎంత సబబుగా ఉంటుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ముందుకు పోతున్నాం. మొన్నటి వరకు మీరు చూశారు, ఏ రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నాం. మొన్నటి వరకు గుంతలే గుంతలు. ఆ గోతులు ఎంత పెరిగాయంటే 5 ఏళ్లలో ప్రమాద సంఘటనకు వెళ్ళిపోయినాయి. వాహనాలు ప్రయాణం చేసేలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు మీరు చూడండి, 20,000 కిలోమీటర్లు ఈ 4-5 నెలల్లో 80% నుంచి 85% రోడ్లన్నీ గుంతలు పూడ్చి మళ్లీ మీరు సుజావుగా ప్రయాణం చేయడానికి చేసిన ప్రభుత్వం ఇది. అవి కూడా ఇంకొక నెలకు 2 నెలలకు అయిపోతాయి. ఇప్పుడే మీరు ఇక్కడ చూస్తున్నారు, తర్చూరు రోడ్డు వస్తా ఉంది. చిత్తూరు నుంచి బెంగళూరుకి చెన్నై రోడ్డు వస్తా ఉంది. ఆ రోడ్డు వస్తే ఏవైతే గేట్లు కూడా ఎక్కడెక్కడ పెట్టకుండా యాక్సెస్ సెంటర్లు పెట్టి ఒక్కొక్క నియోజకవర్గం దిగడబెట్టి ఇక్కడి నుంచి నేరుగా చెన్నైకి పోవాలంటే ఇప్పుడు 2 గంటలు 3 గంటలు పడుతుంది. రేపు ఒక 50 నిమిషాల్లో వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది. తిరుపతి కంటే ముందే వెళ్ళిపోతారు మీరు. అలాంటి రోడ్డు 4 లేన్ రోడ్డు, అదే మరి డబల్ లేన్ కింద పెట్టి బ్రహ్మాండంగా వస్తే కాన్స్టిట్యున్సీ రోడ్లు చూస్తే నడవలేని పరిస్థితి ఏమనాలి నేను అడుగుతున్నా. అందుకని అవన్నీ కూడా ఇప్పుడు రిపేర్ చేపిస్తున్నాం. ఇవన్నీ ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఉద్యోగస్తులు కూడా ఒకప్పుడు జీతాలు వచ్చేటివి కాదు. ఈరోజు మీకు కూడా 1వ తారీఖున పింఛన్దారులకు కానీ ఉద్యోగస్తులకు కానీ సకాలంలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 8 నెలల్లో వెళ్లి పెట్టిన బకాయిలు 24,000 కోట్ల రూపాయలు తీర్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ చేసి మళ్ళా బడ్జెట్లో ఈరోజు కేటాయింపులు మీరే చూశారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం, ఇంకా స్పీడ్ వేస్తాం. తప్పకుండా మళ్లీ మీరందరూ మెచ్చుకునే మెరుగైన పాలనిచ్చే బాధ్యత మాదే అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈసారి బడ్జెట్లో మీరు చూస్తే ఎస్సీలకి, బీసీలకి, అన్నదాతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. నేను ఒక మాట చెప్పాను, మా ఆడబిడ్డలందరికీ ఇప్పుడే మీరు చూస్తే డిఎస్సీ పెట్టి చదువుకున్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయ పోస్టులు జూన్ లోపలనే ఫిలప్ చేసి స్కూలు తెరిసే లోపల వాళ్లకు పోస్టింగ్స్ ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కంప్లీట్ చేస్తాం. ఇంకో పక్క పెన్షన్లు పెంచాం, సుజావుగా ఇస్తాం. అన్న క్యాంటీన్లు పెట్టాం. 5 రూపాయలకే పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీ జీడీ నెల్లూరులో కూడా ఒక అన్న క్యాంటీన్ పెడతాం. అన్ని నియోజకవర్గాల్లో పెడతాం, ఇక్కడ కూడా పెడతాం. ఇంకో పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూమి మీది పెత్తనం వాళ్ళది, దాని మీద వాళ్ళ ఫోటో వేసుకున్నారు. ఇంకా నేను తీసేయాలంటే చాలా డబ్బులు అవుతా ఉంది. అంటే మీ తల్లో, మీ తండ్రో, మీ వారసులో మీకు భూమి ఇస్తే ఆ భూమి పైన నా ఫోటో వేసుకుంటే న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఫోటో వేసుకుని నిద్ర లేస్తే ఆ ఫోటో మీరు చూడాలి. అక్కడితో ఆగలేదు, ఇంకొక అడుగు ముందుకేసి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి వాళ్ళ మనుషులు పెట్టి మీ భూమి మీద పెత్తనం చేయాలంటే ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను వస్తానే ఆ చట్టాన్ని రద్దు చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. భూమి మీది పెత్తనం మీదిగా ఉండాలి. అందుకే రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పుస్తకాలపైన రాజముద్ర వేసి మీకందరికి ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున నేను ఆ రోజు ప్రామిస్ చేశాను, తల్లికి వందనం. ఈ పిల్లలిద్దరికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ తల్లికి నెలకు 15,000 ఒక్కొక్కరికి, సంవత్సరానికి 15,000
ఇద్దరికి కలిసి 30,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా. ఎందుకంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, జనాభా కూడా తగ్గిపోతా ఉంది. మీరందరూ కూడా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కనాలి, లేకపోతే పిల్లలు లేని పరిస్థితి వస్తా ఉంది. ప్రపంచం మొత్తం ముసలి వాళ్ళు అయిపోతున్నారు, పిల్లలు లేరు, వాళ్ళని చూసుకోవాలంటే మనుషులు లేరు, డాక్టర్లు కూడా లేని పరిస్థితి వస్తా ఉంది. అందుకని నేను ముందుగానే ఆలోచించి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తే మీకు కష్టం లేకుండా ఆ పిల్లల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. మీరు కూడా ఈ పిల్లలు ఎవరు కంటారు, ఎవరు పెంచుతారు, లేకుంటే ఆ బాధ్యత లేని తల్లిదండ్రుల వారికి కాకుండా బాధ్యత కలిగిన పౌరులుగా, తల్లిదండ్రులుగా 2-3 పిల్లలైనా పర్వాలేదు, పిల్లలే మన ఆస్తి. వాళ్లే భావితరాలకు, జాతికి కూడా పెద్ద ఆస్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మే నెలలో ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తాను. అదే కాదు, రైతుకు చెప్పాం 20,000 ఇస్తామని. అన్నదాత కింద రైతులందరికీ 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మనం ఒక 14,000 ఇస్తాం. 2 కలిపి 3 విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ రోజే మీరు చూశారు, ఎన్ని రోజులయ్యింది డ్రిప్ చూసి మీరు అడుగుతున్నా. 5 ఏళ్లలో డ్రిప్ కనపడిందా మీకు? డ్రిప్ లేదు, రైతులకు ఆధునిక పనిముట్లు లేవు, వ్యవసాయం మీద శ్రద్ధ లేదు, పాడి పరిశ్రమ పైన శ్రద్ధ లేదు. ఇప్పుడు ఒక్కొక్కటి అవన్నీ కూడా చేసుకుంటా వస్తున్నాం. అన్నదాతని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. మత్స్యకారులకు కూడా హామీ ఇచ్చాను. వాళ్ళకు కూడా వేటకు పోయే సమయంలో సముద్రం పైన హాలిడే డిక్లేర్ చేస్తారు. అలాంటప్పుడు వారికి దగ్గర 20,000 రూపాయలు కుటుంబానికి ఇస్తానని చెప్పాను. అవి కూడా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి నిన్నే బడ్జెట్లో ఇవన్నీ పెట్టి నేను ఒక స్పష్టంగా హామీ ఇస్తే ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఆషామాషిగా చెప్పను. ఏ పని చేసినా వాస్తవాలన్నీ మీకే చెప్తా. నా వల్ల కాదంటే కాదని చెప్తా, అవుతుందంటే ఎంత కష్టమైనా పడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.